హలో అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అనుకోకుండా కోదండరామస్వామి టెంపుల్‌కి వెళ్దాము. అట్లనే 2, 3 ప్లేస్‌లకి వెళ్దాం అనేసైతే అనుకోకుండా ట్రిప్ అయితే ప్లాన్ జేసినాము. అసలు కొన్ని సార్లు అనిపిస్తది గదా! ఎన్ని సార్లు మనం వెళ్దాం అనుకున్నా వెళ్ళలేమనమాట. ఆ దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళగలము. అసలు ఫస్ట్ టైమ్ నేను వెళ్ళడము. చాలా అసలు చూడండి ఎంత మంచిగా బ్రహ్మోత్సవాల కోసమైతే లైటింగ్ అయితే మస్తు ఏసిరనమాట. చూడండి ఎంత మెరిసిపోతుందో. మేమైతే మధ్యాహ్నము వెళ్దామని ప్లాన్ అనుకున్నామనమాట. అనుకున్న తర్వాత 5కి అయితే ఎళ్ళినాము. 5కెళ్ళి నైట్ 1:30కి అట్లా గుడికొచ్చేసినాము. చూడండి ఎంత గుడిని మొత్తం డెకరేషన్ చేసిర్రో రేపటి కోసము. ఇది నైట్ వ్యూ అనమాట నిన్నటిది. చాలా బావుంది. అసలు ఇక్కడ దర్శనం గూడా చాలా తొందరగా అయిపోయింది. అది నైటు. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ చూడండి కొండల మధ్యన ఎంత బావుందో మంచిగా. పక్కనే కళ్యాణ మండపం గూడా ఉందనమాట. రాముల వారి కళ్యాణం వచ్చేసి 5 డేస్ అయితే అయితదంట ఇక్కడ. శ్రీరామనవమి రోజు చెయ్యరంట. నేను విన్నా ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకా నైట్ ఒక రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసినామనమాట. ఇక్కడ నైట్ రూమ్ దగ్గర నుంచి వ్యూ అనమాట ఇది. చూడండి ట్రైన్ ఎళ్తుంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. పక్కనే కళ్యాణ మండపం ఉందనమాట. చాలా బావుంది ఇక్కడ. అసలు నేను ఇట్లా ఉంటదని ఎక్స్‌పెక్ట్ జేయలేదు. దర్శనం గూడా సింపుల్‌గా అయిపోయింది అసలు తొందరగా. ఈరోజు రూమ్ అయితే ఇదనమాట చూడండి. ఇక్కడైతే మేమున్నాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటరు టెంపుల్ అయితే ఉంటది. 5 డేస్ ఉన్న కళ్యాణము, ఉత్సవాలు 5 డేస్ ఉన్నా సరే జనాలైతే ఈరోజు శ్రీరామనవమి గదా! చాలా పబ్లిక్ అయితే వచ్చిర్రు. నైట్ అసలు ఒక వెహికల్ గూడా లేకుండే అనమాట ఇక్కడ. ఇక్కడ ముందు రాంగానే కార్ పార్కింగ్ జేసి ఇక్కడ దర్శనానికి వస్తుంటే ఇక్కడ పానకం అయితే ఇస్తుర్రు ఈరోజు. పానకము, వడపప్పు అయితే ఇచ్చిర్రు మనకి. తాగొచ్చు మంచిగా. మంచిగుంటది పానకము శ్రీరామనవమి రోజు. ఇక పానకం ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే దర్శనానికైతే లోపలికి పంపిస్తుండ్రు. ఉత్సవాలలో మొదటి రోజు ఈరోజు మాత్రం స్వామివారి తలంబ్రాలైతే కలుపుతారంట. నెక్స్ట్ ఫర్దర్‌గా అన్ని 4 డేస్ రోజు ఒక ఉత్సవం జేసి తర్వాత స్వామివారి యొక్క కళ్యాణం అయితే చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ గేట్ అయితుంది. గేట్‌లో నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి దర్శనానికి. ఎండాకాలము ఎండ గూడా మంచిగా ఇది మార్నింగు 8:00 మాత్రమే ఎంత బావుంది చూడండి. మార్నింగ్ అయినా సరే గానీ ఎండ కొడుతుందనమాట. అయితే ఇక్కడ కూలర్లు పెద్ద పెద్ద కూలర్లు గూడా పెట్టిర్రు మనకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళే కాకుండా బస్‌లో గూడా చాలా పబ్లిక్ అయితే వస్తుండ్రు. ఈ టెంపుల్‌ని రన్ జేసేది టీటీడీ దేవస్థానం వారంట. ఇక్కడైతే చాలా బాగా తిరుపతిలో అన్నీ ఎలాగో చేస్తారో ఇక్కడ గూడా అట్లానే మొత్తం నీట్‌గా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అండ్ ఫుడ్డు గూడంగా పొంగలైతే పెట్టిర్రు. పొంగల్ మనకు ప్రసాదంగా ఇచ్చిర్రు. ఇంకా తినడానికి మాత్రం ఉప్మా అయితే పెట్టిరనమాట. చాలా బాగుంది చూడండి గుడి. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా గుడిని. లోపల గూడా మంచి అందంగా అలంకరించిర్రు ఈరోజు. మొత్తం అక్కడక్కడ పెద్ద కూలర్‌లయితే పెట్టిర్రు. ఇక్కడైతే భక్తుల కోసం ఇంకా వాటర్ బాటిల్స్ అండ్ మజ్జిగ ప్యాకెట్స్ అయితే పంచుతురనమాట. చూడండి గుడి లోపలికనమాట ఇది. లోపల గూడా దేవుణ్ణి జూస్తే అసలెంత ప్రశాంతంగుందో. ఎక్కడైనా సరే రాముని దగ్గర హనుమంతుడు పాదాల చెంత ఉంటాడు గదా! ఇక్కడ మాత్రం అట్లా గాదనమాట. హనుమంతుడు లేని దేవాలయం అన్నమాట ఇది. హనుమంతుడు దూరంగా అక్కడెక్కడనో ఉంటాడనమాట కింద. ఓన్లీ రామ లక్ష్మణులు, సీతమ్మ వారు ఉంటారిక్కడ. ఎక్కడ ఇంత ప్రశాంతంగా అయితే దర్శనమైతే గాదు. నేనైతే చాలా దేవుళ్ళలోకి వెళ్ళినా గదా! ఇంకా ఇప్పుడు రేపటి నుంచి 2, 3 వీడియోలు గూడా వస్తాయి. తిరుపతి అండ్ అరుణాచలము. అవి గూడంగా గంటల తరబడి వెయిట్ జేసినాం గానీ ఇక్కడ మాత్రం సింపుల్‌గా దర్శనం అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ లోపల ఎంత మంచిగా డెకరేషన్ జేసిర్రో. ఇంక దర్శనం అయితే అయిపోయి బయటికైతే వచ్చేసినాము. బయటికి రాంగానే ఇక్కడైతే శివలింగం అయితే ఉంటది. తర్వాత చిన్ని కృష్ణుని విగ్రహం అయితే ఒకటి పెట్టిర్రు. తర్వాత ఇక్కడ మనకైతే ప్రసాదం అయితే ఇస్తుర్రు. పొంగలి. పొంగలి ప్రసాదంగా ఇచ్చిర్రు. అది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇదొచ్చేసి టెంపుల్‌కి
ఫ్రంట్ వ్యూ అనమాట ఇది. చాలా బాగుంది. ఇక్కడైతే పూజలైతే చేస్తుర్రనమాట. చూడనిస్తలేరు. చాలా జనాలైతున్నారు. పోలీసు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూడనిస్తలేరు. ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసినాము. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయం అనమాట. బయట కూడా చాలా పబ్లిక్‌కి అసలు బయట ఏవి తీసుకోకుండా ఇక్కడే గుడి వాళ్ళే మంచిగా సప్లై చేస్తుర్రనమాట అన్నీ. చూడండి అక్కడ అంత పబ్లిక్ ఎంతగానం ఉన్నారో. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళి మనం హనుమాన్ దేవాలయం అయితే సందర్శించుకుందాము. ఇక్కడైతే రథం అయితే పెట్టిర్రు పక్కన. మంచిగా అలంకరించిరనమాట పెయింట్ గింట్ వేసి అంతా నీట్‌గా. చూడండి ఇక్కడైతే హనుమంతుడు ఉంటాడు. ఇక్కడ చూడండి ఇక్కడ వెళ్ళి మనం దర్శించుకొని రావాలి. నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చిందసలు. ఇక్కడ మనకు ప్రసాదం తిన్న తర్వాత చేతులు కడుక్కోనికి వాష్‌రూమ్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఏమేమి రోజు ఏ ఉన్నాయని చెప్పేసి అక్కడైతే బోర్డయితే పెట్టిర్రు. ఇక్కడ పక్కన లడ్డు కూడా అమ్ముతుర్రనమాట. లడ్డు తీసుకోవచ్చు. మనకైతే తినడానికి టిఫిన్ అయితే ఉప్మా అయితే పెట్టిర్రు. వీడియో నచ్చితే లైక్ చేయండి.